మా పాలమూరు ఎంపీ క్యాండిడేట్ డికే అరుణమ్మ గారు. ఇప్పుడు ప్రస్తుతము జరగబోతున్నది నరేంద్ర మోడీ పాలన అభివృద్ధి ఎక్కువగా ఉన్నందున ఆమె ఖచ్చితంగా పాలమూరు పార్లమెంటు నుంచి గెలవబోతుంది. 100% గెలవబోతుంది. మా పాలమూరు అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీ కోటేసి అరుణమ్మ గారిని గెలిపించబోతున్నారు. 100% గెలుస్తారని అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. కాంగ్రెస్ ఉంది కదమ్మా, పథకాలు ఇస్తుంది కదా. కాంగ్రెస్ ఉచిత హామీలు ఉత్తి నోటి మాటలు అవన్నీ. తెలంగాణ అభివృద్ధి కోసం కోట్ల అమౌంట్ బడ్జెట్ తెచ్చారు, కానీ వాళ్ళు కేవలం వాళ్ళ ఎంపీ ఎలక్షన్ల కోసం ఉపయోగించుకుంటారు అనేది అందరికీ తెలిసిపోయింది. జూటాకోరు మాటలని అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ గెలిచేది బీజేపీ ఎంపీ క్యాండిడేట్ డికే అరుణమ్మ గారు. అపోజిట్ చెల్ల వంశీచంద్రారెడ్డి. ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తారంటే ఇక్కడ మాకైతే తెలియదు, మా ఏరియాలో ఎవరికి తెలియదు ఆయన అంటే. మాకు ఏళ్ళ తరబడి తెలిసింది ఒక డికే అరుణమ్మ గారు ఒక్కటే. ఆమెకు అభిమానులు ఉన్నారు, వీరాభిమానులు ఉన్నారు, తెలిసిన వ్యక్తులు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె గెలిచి తీరుతుంది. బీజేపీ నుండి ఎంపీ అభ్యర్థిగా గెలిచి తీరుతుంది. నా పేరు సిబి వెంకటేష్, కోసి మండల అధ్యక్షుడిని. అయితే మేడం గారికి చాలా అనుభవం ఉంది. గతంలో మినిస్టర్గా చేసిన అనుభవం ఉంది. మరియు ఈ కొడంగల్ తాలూకా పైన చాలా అవగాహన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ మక్తల్ నారాయణపేట్ జీవో నెంబర్ 69 ఎత్తిపోతల పథకం పైన ఆమెకు అవగాహన ఉంది. ఈ ఎత్తిపోతల సాధించుకోవాలంటే కేవలం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశాడు, కానీ దీనికి నిధులు కావాలంటే మనకు ఈ డికే అరుణమ్మ రేపు ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సెంట్రల్ మినిస్టర్ అయితే మనకు నిధులు సమకూరుస్తాయి. మనకు ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఈ డికే అరుణమ్మ గారి ఆ సహకారం ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి డికే అరుణ గారికి ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము ఏకదాటిగా యువకులం కానీ రైతులు కానీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈరోజు ముందుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని సంకల్పించిన సందర్భంగా ఈరోజు ఖచ్చితంగా డికే అరుణమ్మ గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము కూడా ఆమెకు భారీ మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. డికే అరుణ మేడం పర్లేదు, బాగానే ఉంది. ప్రజెంట్ అయితే మేడం గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మా కొడంగల్ నియోజకవర్గంలో కూడా. ఫస్ట్ నుంచి కూడా ఆమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మంచి పేరున్న నాయకురాలు కదా. సొంతంగా జిల్లా కూడా ఏర్పాటు చేసుకుని తన ఉద్యమ పటిమతోటి మేము మంత్రిగా కూడా పనిచేసింది కాబట్టి అందరికీ పరిచయం ఉంది. మ్యాక్సిమం ఇంకోటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేడం గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అపోజిట్ చెల్ల వంశీచంద్రారెడ్డి అని మన కాంగ్రెస్ ఆయన ఎవరికి తెలియదు కూడా, రాజకీయాల్లో కూడా ఉన్నది కూడా ఎవరికి తెలియదు. ఆయన మేడం ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి మేడంకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అదే తను సొంతంగా ఉద్యమం చేసి మరీ గద్వాల జిల్లా ఆమె ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా మేడంకి అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో కూడా మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.